ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించడము ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందగలుగుతాం. ఆ యొక్క శివుడి యొక్క ప్రత్యక్ష రూపాలు అవన్నీ కూడా ఇవి 12 క్షేత్రాలుగా మనకి తెలుసు. ఆసేతు హిమాచల పర్యంతము మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఒక్క మల్లికార్జునుడి సన్నిధిలో మాత్రమే అమ్మవారితో అంటే శక్తిపీఠముతో కూడుకుని స్వామివారు ఉన్నారు. ఇక్కడ మిథున రాశి వారు ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగానికి పూజ చేయటం ద్వారా వారికి ఉన్నటువంటి సకల కష్టాలు తొలగుతాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఏ కష్టాలు ఉంటాయండి? సర్పదోషాలు, భూ సమస్యలు, అలాగే కుటుంబంలో చీలిక, ఎక్కడి నుంచో రావాల్సిన ధనం ఆగిపోవటము, భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరకపోవటము, ఇతరుల యొక్క ప్రమేయముతో ధనము నష్టము, మన యొక్క కష్టార్జితాన్ని ఇతరులు అపహరించుకుపోవటము, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం, ఇటువంటి ఒక దారిద్ర్యములో మిథున రాశి జాతకులు ఉంటారు. కాబట్టి అటువంటి కష్టాలన్నీ కూడా తొలగాలి అంటే కనుక గుజరాత్లో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడము చాలా మంచిది. కుదరదు స్వామి వెళ్ళలేము అనుకుంటే ఓం నాగేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మిథున రాశి వారు తరచూ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యములో ఈ యొక్క అధిక మాసములో మే 20వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఆసేతు హిమాచలము ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా మహారుద్రయాగాన్ని చేస్తున్నాం. ఆ పర్యములోనే మే 27వ తారీఖు బుధవారము రోజున జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి బుధవారం రోజున మనము నాగేశ్వర స్వామి సన్నిధానములో పార్థివ లింగార్చన, రుద్రహోమము, మహామృత్యుంజయ జపాన్ని నడిపిస్తాం. మిథున రాశి జాతకులు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి. 41 రోజులలో మీరు అనుకున్నటువంటి పని అవటం తథ్యం. ఇది అపారమైనటువంటి యజ్ఞము. మళ్ళీ అవకాశము మిథున రాశి వారికి రాదు.